శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారం. ఆ, గత విశ్లేషణలో మనం సల్ఫర్ గురించి చాలా డీప్గా మాట్లాడుకున్నాం గదా. అంటే నిప్పులాంటి ఉష్ణతత్వం, హ్మ్, అత్యంత చురుకైన మేధస్సు, అవును ఎవరి మీద ఆధారపడని ఒక స్వతంత్ర స్వభావం. అవును అవును, అవును సల్ఫర్ చాలా యాక్టివ్గా ఉంటారు. కరెక్ట్. కానీ ఈరోజు మనం తెలుసుకోబోయే దేహతత్వం దానికి పూర్తి భిన్నం. హ్మ్, అంటే వణుకు పుట్టే చలికాలంలో ఒక పేషెంట్ లాముపాటి స్వెటరు, హ్మ్, మంకీ క్యాప్ వేసుకుని మీ క్లినిక్లోకొచ్చాడనుకుందాం. హ్మ్, అతన్ని చూస్తే విపరీతమైన చలిలో వణుకుతున్నట్లు అనిపిస్తోంది. హ్మ్. కాని ఆశ్చర్యమేంటంటే అతని తల మీద మాత్రం నీరుగారేలా చెమట పడుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అంటే వాతావరణం అంతా చల్లగా ఉన్నా ఈ చెమటేంటి అనిపిస్తోంది. ఒకవేళ మనం కేవలం ఆ చెమటని చూసి లేదా వాళ్ళ చలిని చూసి ఒక అంచనాకొచ్చేస్తే అసలు సిమిలిమంనే మిస్ అయిపోతాం కదా. నిజమే. మీరు చెప్పిన ఈ ఉదాహరణ కాల్కేరియా కార్బోనిక శరీర తత్వానికి ఒక పర్ఫెక్ట్ ఇంట్రొడక్షన్. సల్ఫర్ ఎంత వేగంగా బహిర్గతంగా ఉంటుందో హ్మ్. ఈ కాల్కేరియా అంత నిదానంగా అంతర్గతంగా ఉంటుంది. ఓహో. క్లినికల్ ప్రాక్టీస్లో ఈ రెండు కాన్స్టిట్యూషనల్ పిక్చర్స్ మధ్య ఉన్న తేడాను గ్రహించడం అనేది ఒక ఆర్ట్. సల్ఫర్ ఎప్పుడు తనను తాను ప్రదర్శించుకోవాలి అనుకుంటే, హ్మ్. ఆ కాల్కేరియా మాత్రం జీవితంలో ప్రతి క్షణం భద్రతను, అంటే ఒక సెక్యూరిటీని కోరుకుంటుంది. సరే, దీన్ని విశ్లేషిద్దాం. మన ఉద్దేశ్యమేంటంటే ఆ క్లినిక్లో ఒక రోగిని చూడగానే కాల్కేరియా కార్బోనికాను వేగంగా ఎలా గుర్తించాలి అని. ఇది కేవలం పాత విషయాల రిపిటేషన్ కాదు, మ్మ్, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ అండ్ క్లినికల్ రివిజన్. రైట్. ముందుగా ఈ ఔషధం ఐడెంటిటీ కార్డ్ చూస్తే ఇది మినరల్ కింగ్డమ్కు చెందింది. సహజ మూలం సముద్రంలోని ముత్యపు చిప్ప అంటే ఆయిస్టర్ షెల్ మధ్యపొర నుండి తీసుకోబడిన కాల్షియం కార్బోనేట్. అవును, దీని శాస్త్రీయ నామం కాల్కేరియా ఆస్ట్రియేరం లేదా కాల్కేరియా కార్బోనికా అంటాం. కరెక్ట్. దీని క్లినికల్ మియాస్మాటిక్ అఫినిటీ చూస్తే ఇది ప్రధానంగా సోరిక్. డాక్టర్ హ్యానిమాన్ సూచించిన అతి గొప్ప యాంటీసోరిక్ ఔషధాలలో ఇది ఒకటి. మ్మ్. అయితే దీంట్లో కేవలం సోరా మాత్రమే కాదు, సైకోటిక్ ఇంకా సిఫ్లిటిక్ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ ఔషధ చిత్రాన్ని ఒకే మాటలో చెప్పాలంటే, నేను బలహీనుడిని, నాకంటూ ఒక రక్షణ కవచం కావాలి. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయముంది. అంటే సముద్రంలో ముత్యపు చిప్పను ఊహించుకోండి. అది ఒక బండరాయిని అంటిపెట్టుకుని ఎక్కడికి కదలకుండా తన గట్టి కర్పరం లోపల భద్రంగా దాచుకుంటుంది తనంతాను. కరెక్ట్. బయట ప్రపంచమంటే దానికి భయం. ఔషధం మూలాన్ని బట్టి రోగి మనస్తత్వాన్ని ఇలా అర్థం చేసుకోవడం బాగానే ఉంది కానీ కేవలం ఈ పోలిక ఆధారంగా మనం మందిచ్చేయొచ్చా? ఇది ప్రిస్క్రిప్షన్కి సరిపోతుందా? అస్సలు సరిపోదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఔషధ మూలమనేది రోగి స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక దిక్సూచి లాంటిది మాత్రమే. ఆర్గనాన్ సూత్రాల ప్రకారం కేవలం ఊహల మీద ఆధారపడి మందివ్వకూడదు. అవును కదా. రోగి ప్రదర్శించే లక్షణాల సముదాయమంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఆధారంగా మాత్రమే సిమిలమం నిర్ణయించాలి. ముత్యపు చిప్ప లక్షణం వారి మానసిక అభద్రతను సూచిస్తుంది, కానీ దాన్ని భౌతిక లక్షణాలతో ఖచ్చితంగా లింక్ చేయాలి. అంటే మనం క్లినిక్ వెయిటింగ్ రూంలో ఈ రోగి కూర్చున్న విధానాన్ని బట్టే ఆ కేస్ టేకింగ్ కంటే ముందే వాళ్ళని ఎలా గుర్తించవచ్చు అంటారా? మొదటి చూపులోనే వీరిలో మందకొడితనం స్పష్టంగా కనిపిస్తుంది. వీరు లావుగా, తెల్లగా, కండరాల పటుత్వం లేకుండా ఉంటారు. అంటే ఫ్యాట్, ఫేర్ అండ్ ఫ్లబ్బీ అంటాం గదా, అలా. ఫ్లబ్బీ అంటే బాగా వదులుగా ఉంటారు. అవును. వారి ప్రవర్తన కూడా చాలా బిడియంగా, భయంగా ఉంటుంది. ఒకవేళ రోగి చిన్నపిల్లాడైతే డాక్టర్ అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం అస్సలు చెప్పడు. ఓ, పేరెంట్స్ వెనక దాక్కుంటారు కదా. ఎగ్జాక్ట్లీ. తల్లిదండ్రుల చెవిలో గుసగుసలాడతారు తప్ప నేరుగా మాట్లాడే ధైర్యం చేయరు. వాళ్లకొక రక్షణ కవచం కావాలి కదా, అందుకే. రైట్. మరి వారి కరచాలనం కూడా ఒక ముఖ్యమైన క్లూ అని చదివాను నేను. అదెలా ఉంటుంది? ముఖ్యంగా హ్యాండ్షేక్ చేసినప్పుడు వారి చేతిలో ఎముకలు లేవా అన్నట్లుగా, చాలా మృదువుగా, ప్రాణం లేనట్లుగా ఉంటుంది. పైగా చేయ్యెప్పుడూ ఆ చల్లగా, తడిగా అనిపిస్తుంది. వాళ్ల మాటతీరు కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా నిటారుగా కూర్చోలేరు. ఆ కండహాల బలం లేక జారిపోయినట్లు సపోర్ట్ వెతుక్కుంటూ ఉంటారు. ముఖం చూస్తే కాస్త పాలిపోయినట్లు, అంటే పేస్టీ లేదా చాకీ అపీరెన్స్ ఉంటుంది. ఒక్క నిమిషం, నేనిక్కడ కొంచెం అడ్డుపడతాను. మీరు చెప్పిన దాని ప్రకారం లావుగా ఉండి కండరాలు వదులుగా ఉంటేనే కల్కేరియా ఇవ్వాలి అన్నట్టుంది.
అలా కాదు. హ్మ్. అంటే రేపొద్దున నా క్లినిక్లోకి ఒక సన్నటి చురుకైన వ్యక్తి వస్తే నేను కల్కేరియా కార్బోనికాను పూర్తిగా పక్కన పెట్టేయాలా? కేవలం బాడీ బిల్డ్ని బట్టి మందివ్వడం పొరపాటు కదా? ఖచ్చితంగా పొరపాటే. ఇక్కడే ప్రాక్టీషనర్లు తరచుగా తప్పు చేస్తుంటారు. కేవలం శరీర ఆకృతిని బట్టి మందు ఇవ్వడం ఆర్గనన్కు విరుద్ధం. కల్కేరియా అంటే కేవలం లావుగా ఉన్నవారు మాత్రమే కాదు. అంటే సన్నగా ఉండేవాళ్లకు కూడా ఉంటారంటారా? అవును, సన్నగా ఎముకలు తేలిపోయి ఉండే కాల్కేరియా రోగులు కూడా ఉంటారు. అయితే వాళ్లల్లో మీరు గమనించాల్సింది మెంటల్ జనరల్స్. వారిలో ఒక రకమైన నరాలు తెగేంత ఆందోళన, అంటే ఆ నెర్వస్ ఎనర్జీ అనేదుంటుంది. ఓహో, మార్పును తట్టుకోలేని భయమంటారు. కరెక్ట్. కొత్తదనమంటే భయం, భద్రత కోసం తపన స్పష్టంగా కనిపిస్తాయి. మెంటల్ జనరల్స్ని, టొటాలిటీని విస్మరించి ఆ కేవలం ఫిజికల్ అపియరెన్స్ చూస్తే మనం తప్పు చేసినట్టే. క్లియర్. అంటే లావుగా ఉన్నారని ఇవ్వకూడదు, సన్నగా ఉన్నారని వదిలేయకూడదు. మరి ఈ ఆందోళన అసలు ఎక్కడ్నించొస్తోంది? వాళ్ళ ఆలోచన విధానమేంటి? ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన విషయం ఏంటంటే, కాల్కేరియా వారి ఆలోచనలు నెమ్మదిగా ఉంటాయి, కానీ వీను తెలివి తక్కువారే మాత్రం కాదు. అవునా? వాళ్ల సమస్యంతా నిర్ణయాలు తీసుకోవడంలో ఉండే గందరగోళం, అంటే కన్ఫ్యూజన్. ఎక్కడ తప్పు చేస్తానో అన్న భయం వాళ్ళని వెనక్కి లాగుతుంది. ఆ భయాలు ఎలాంటివుంటాయి? భవిష్యత్తు గురించి భయం, వ్యాధుల గురించి భయం, ఎక్కడ పేదరికం వస్తుందో అన్న భయం, చీకటన్నా, జంతువులు, ముఖ్యంగా కుక్కలన్నా చాలా భయం. టీవీలో ఏదైనా క్రూరమైన వార్త వింటే ఆ రాత్రంతా నిద్రపట్టదు వాళ్ళకి. అబ్బా, ఎంత సెన్సిటివో! దీన్ని మన మోడ్రన్ లైఫ్ స్టైల్తో పోల్చి ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఒక ఆఫీస్ ఉద్యోగి ఉన్నాడనుకుందాం. 10 ఏళ్ల క్రితం జాయిన్ అయిన డిపార్ట్మెంట్లోనే ఉంటాడు. మేనేజ్మెంట్ వచ్చి, నీకు ప్రమోషన్ ఇస్తాము, కొత్త టీంని లీడ్ చెయ్యన్నా కూడా నాకు వద్దు అంటాడు. ఎందుకంటే ప్రమోషన్ వస్తే కొత్త బాధ్యతలొస్తాయి. ఆ ఒత్తిడిని ఫేస్ చేయడం కంటే తన పాత ఫైల్స్తో సేఫ్గా ఉండటమే అతనికిష్టం. ఎగ్జాక్ట్లీ. ఆ ఉదాహరణ వాళ్ల ఫియర్ ఆఫ్ సక్సెస్కి పర్ఫెక్ట్. ఆత్మవిశ్వాసం లేక వచ్చిన అవకాశాలను మధ్యలోనే వదిలేస్తారు వాళ్ళు. అదే కదా, వాళ్లకి సేఫ్ జోన్ కావాలి. అవును. కొత్త ప్రదేశాలకు వెళ్లాలన్నా, కొత్త వ్యక్తులను కలవాలన్నా విపరీతమైన భయం. జీవితాంతం ఒకే ఉద్యోగం, ఒకే ఊర్లో ఉండటానికి ఇష్టపడతారు. వావ్! వాళ్ల సెక్యూరిటీ నీడ్స్ అంత స్ట్రాంగ్ అనమాట. మరి ఈ మానసిక మందకొడితనం వారి భౌతిక శరీరంలో, అంటే ఫిజికల్ జనరల్స్లో ఎలా ప్రతిబింబిస్తుంది? శరీరం పనితీరు కూడా చాలా స్లోగా ఉంటుంది. వీరికి గుడ్లు, స్వీట్లు, మట్టి, బలపం లాంటి జీర్ణం కాని వస్తువుల మీద విపరీతమైన కోరిక ఉంటుంది అంటారు కదా, దానికి కారణమేంటి? అది వాళ్ల లోపభూయిష్టమైన కాల్షియం మెటబాలిజం సూచిస్తుంది. కణాల స్థాయిలో జీవక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. అందువల్లే శరీరం గ్రహించలేని ఆ మట్టి, సుద్ద, బలపం తినాలనిపిస్తుంది. గుడ్లు, ముఖ్యంగా ఉడకబెట్టిన గుడ్లు అంటే చాలా ఇష్టం. చల్లటి నీళ్ల దాహం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం వాళ్ల నిద్ర. నిద్రలో ఏమవుతుంది? పిల్లల్లో నిద్రపోతున్నప్పుడు తల, మెడమీద విపరీతమైన చెమట పట్టి ఆ తల కిందున్న దిండు మొత్తం తడిచిపోతుంది. ఇది కల్కేరియాకి చాలా ప్రాముఖ్యమైన లక్షణం. ఓహో, దిండు తడిచిపోవడమనేది క్లాసిక్ సిమ్టమ్ కదా. ఇంకొకటి, ఆ కల్కేరియా పేషెంట్స్లకు మలబద్ధకమున్నప్పుడే మానసికంగా చాలా ఆనందంగా, ఉల్లాసంగా ఉంటారని మెటీరియా మెడికాలో చదివాను నేను. అవును, చీర్ఫుల్ వెన్ కాన్స్టిపేటెడ్ అంటాం. సాధారణంగా మలబద్ధకముంటే ఎవరైనా చిరాకు పడతారు, బరువుగా ఫీలవుతారు. వీళ్ళు ఆనందంగా ఉండటమేంటి? ఇది మెడికల్గా ఏమైనా సెన్స్ చేస్తుందా? ఖచ్చితంగా సెన్స్ చేస్తుంది. పైకి విచిత్రంగా అనిపించినా దీని వెనుకొక లాజిక్ ఉంది. కాల్కేరియా శరీరతత్వంలో జీవక్రియలు నెమ్మదిగా ఉన్నట్టే విసర్జన ప్రక్రియలు కూడా చాలా నెమ్మదిగా ఉంటాయి. వాళ్ల మనస్సు ఎలాగైతే విషయాలను వదలకుండా పట్టుకొని ఒక భద్రతను కోరుకుంటుందో వాళ్ల శరీరం కూడా అంతే. పేగుల్లో మలం నిల్వ ఉన్నప్పుడు వాళ్లకొక రకమైన భౌతికమైన భద్రత, అంటే ఫిజికల్ ఫుల్నెస్ ఫీలింగ్ వస్తుంది. అంటే వదలకుండా పట్టుకోవటం వాళ్ల నేచర్ అన్నమాట. అవును. విసర్జన జరిగితే ఏదో కోల్పోయినట్లు, వాళ్ల లోపలొక శూన్యత ఏర్పడినట్లు ఫీలవుతారు. అందుకే మలబద్ధకం ఉన్నప్పుడే ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టు ఫీలవుతారు. భలే చెప్పారు. మానసిక స్థితికి శరీరానికి మధ్య కనెక్షన్ అద్భుతంగా ఉంది. సరే, దీని థర్మల్ మొడాలిటీస్ గురించి మాట్లాడితే వీరు విపరీతమైన చలితత్వం కలవారు కదా. అవును, చాలా చిల్లీ పేషెంట్స్ వాళ్ళు. మరి చలికి వణుకుతున్నప్పుడు కూడా వీరికంత విపరీతంగా చెమటెందుకు పడుతుంది? ఇది కాంట్రడిక్టరీగా లేదు? దీన్ని మనం కేవలం చెమటలాగా చూడకూడదు.
ఆ వైటల్ ఫోర్స్ కోణంలో విశాల దృక్పథంతో అర్థం చేసుకోవాలి. ఎలాగా? కల్కేరియా రోగి కండరాలు ఎంత ఫ్లబ్బీగా ఉంటాయో వాళ్ల చర్మ రంధ్రాలు కూడా అంతే వదులుగా ఉంటాయి. వైటల్ ఫోర్స్ చాలా మందకొడిగా ఉండటం వల్ల ఆ కొద్దిగా చలిగాలి తగలగానే ఆ రంధ్రాలను మూసి ఉంచే శక్తి దానికుండదు. ఓహో, కాపాడుకునే టోన్ లేదన్నమాట. కరెక్ట్. దాంతో లోపలి ఫ్లూయిడ్స్ చెమట రూపంలో బయటకొచ్చేస్తాయి. సాధారణంగా మనకి చెమట పడితే ఉపశమనం కలుగుతుంది కదా, కానీ వీరికి చెమట పట్టిన ఎటువంటి రిలీఫ్ ఉండదు. పైగా నీరసం వస్తుంది. చల్లటి గాలి అస్సలు పడదా? అస్సలు పడదు. చల్లటి గాలి, చల్లటి నీటి స్నానం, శారీరక శ్రమ ఇవేవీ పడవు. వాతావరణం పొడిగా వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వీరు హాయిగా ఉంటారు. సో ఇదంతా విన్న తర్వాత నాకేమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా గుర్తుండిపోయే పీక్యూఆర్ఎస్ లక్షణాలు కొన్నుంటాయి కదా, అవేంటో చెప్తారా? తప్పకుండా. మొదటిది, నిద్రలో తల మీద విపరీతమైన చెమట పట్టి దిండు తడిచిపోవడం. రైట్, దిండు తడిచిపోవడం. రెండవది, పాదాలు ఎప్పుడూ ఆ చల్లటి తడిశాక్స్ వేసుకున్నట్లుగా చల్లగా తడిగా అనిపించడం. మూడవది, కొద్దిగా మెట్లెక్కినా విపరీతమైన ఆయాసం రావడం. డిస్నియా ఫ్రమ్ అసెండింగ్ అంటారు, అదేనా? అవును. వీర సమతలంగా నడిస్తే ఇబ్బంది పడరు, కాని కొంచెం ఎత్తెక్కాలన్నా మెట్లెక్కాలన్నా విపరీతమైన ఆయాసానికి గురవుతారు. ఇక నాలుగోది, మనం ఇందాక మాట్లాడుకున్నట్లు మలబద్ధకంలో ఆనందంగా ఉండటం. ఇవి చాలా పర్ఫెక్ట్ యాంకర్స్. మరి క్లినికల్ స్పియర్కి వస్తే ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది వీళ్లలో? వీరి నెమ్మదైన మెటబాలిజం వల్ల గ్రంథుల వాపు అంటే గ్లాండ్యులార్ స్వెల్లింగ్స్ ఎక్కువగా వస్తాయి. ఎముకల వక్రత, ఎముకలు సరిగా ఎరగకపోవడం, ఆ పిల్లల్లో పళ్ళు రావడం చాలా ఆలస్యమవుతుంది. డిలేడ్ డెంటిషన్ అంటారు కదా. కరెక్ట్. పళ్ళు వచ్చే సమయంలో వారికి పదే పదే జలుబు, శ్వాసకోశ వ్యాధులు రావడం గమనించవచ్చు. మరి ఈ వ్యాధులను ట్రిగ్గర్ చేసే అంశాలు ఏమై ఉంటాయి? ఎప్పుడు వీరు ఎక్కువగా ఇబ్బంది పడతారు? వాతావరణం చల్లబడటం అనేది మెయిన్ ట్రిగ్గర్. అలాగే కొద్దిపాటి శారీరక లేదా మానసిక శ్రమ చేసినా, ఆ కొత్త వ్యక్తులను కలవాల్సి వచ్చినా వ్యాధులు ప్రేరేపించబడతాయి. పిల్లల్లో అయితే వయస్సు పెరిగే సమయం అంటే గ్రోత్ స్పర్ట్స్, అప్పుడు సులభంగా జబ్బు పడతారు. ఓకే. కేస్ మేనేజ్మెంట్లో ఏ ఔషధాలతో దీనికి సంబంధం ఉంటుంది? రెమెడీ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి? తీవ్రమైన పరిస్థితుల్లో అంటే అక్యూట్ కండిషన్స్లో బెల్లడోనా, రస్టాక్స్ కాంప్లిమెంటరీగా అద్భుతంగా పనిచేస్తాయి. ఆ తర్వాత ఫాలోఅప్గా లైకోపోడియం లేదా సైలీషియా చాలా బాగా పనికొస్తాయి. ఇక్కడ నేనొక విషయం అడగాలి. హోమియోపథీలో ఒక పాపులర్ సైకిల్ ఉంది కదా, సల్ఫర్, దాని తర్వాత క్యాల్కేరియా, ఆ తర్వాత లైకోపోడియం. ఈ క్రమాన్ని ఉల్లంఘించకూడదు అని విన్నాను, నిజమేనా? 100% నిజం. ఆ క్రమాన్ని ఎట్టి పరిస్థితిలోనూ మార్చకూడదు. సల్ఫర్ కల్కేరియాలోని లక్షణాలను బయటకు తీస్తే కల్కేరియా లైకోపోడియం లక్షణాలను క్లియర్ చేస్తుంది. అలాగే బ్రయోనియా కల్కేరియాకు శత్రు ఔషధం అంటే ఇనిమికల్. ఓహో, బ్రయోనియా వాడకూడదు. అవును. కల్కేరియాకు ముందుగాని వెంటనే వెనుకగాని బ్రయోనియా ఎట్టి పరిస్థితిలోనూ వాడకూడదు. సరే, మనం ఆర్గనన్ సిద్ధాంతాల ప్రకారం టోటాలిటీ చూసి సిమిలిమంగా కల్కేరియా ఇచ్చామనుకోండి. ఇచ్చిన తర్వాత మనం చేయాల్సిందేంటి? మనం వేచి చూడాలి. అబ్జర్వ్, వెయిట్ అండ్ అసెస్. అనవసరంగా మందును పదే పదే రిపీట్ చేయకూడదు. అంటే వైటల్ ఫోర్స్కి టైం ఇవ్వాలి అంటారా? ఖచ్చితంగా. కల్కేరియా చాలా లోతుగా పనిచేసే మందు. వైటల్ ఫోర్స్ తన పని తాను చేసుకునేలా చూడటమే హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్. ఆర్గనన్ 2వ అపోరిజంలో చెప్పింది ఇదే కదా. అవును. మానసిక స్థితిలో మార్పు కనిపిస్తే శారీరక లక్షణాలు నెమ్మదిగా వాటంతటవే తగ్గుతాయి. చాలా స్పష్టంగా ఉంది. సరే, ఇప్పుడు ఒక చిన్న క్లినికల్ ఎక్సర్సైజ్ చేద్దాం. రేపు ఉదయం మీ క్లినిక్లోకి ఈ రోగి వస్తే ఆ 30 సెకండ్ల లక్షణాలు క్యాల్కేరియా కార్బోనికాని మీ మదిలోకి తెస్తాయి. సింపుల్ అండి. కండరాల పటుత్వం లేకుండా మందకుడిగా ఉండటం, కరచాలనం చేస్తే చేయి చల్లగా తడిగా ఎముకలు లేనట్లుగా ఉండటం, పాలిపోయిన ముఖం, కొత్త వ్యక్తులు అంటే భయం, ఇంకా ఎప్పుడూ ఒక రక్షణ కవచం కోసం వెతకటం. గ్రేట్. ఈ 5 పాయింట్స్ చాలు మనకి గుర్తుపట్టడానికి. అవును. ఇవి చూడగానే మన ఆలోచన క్యాల్కేరియా వైపు వెళ్ళాలి. ఆ తర్వాత టోటాలిటీ చూసుకోవాలి. ఒకసారి మన గురుకులం మెమరీ యాంకర్ని రీక్యాప్ చేసుకుందాం. ముందుగా ఐడెంటిటీ, ఆ తర్వాత అబ్జర్వేషన్, మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు, ఉష్ణోగ్రతత్వం, ఆ తర్వాత పీక్యూఆర్ఎస్, క్లినికల్ స్పియర్, సంబంధాలు, టోటాలిటీ, చివరగా సిమిలిమం.
ఇదంతా కనెక్ట్ చేస్తే మనకి క్యాల్కేరియా పిక్చర్ మైండ్లో ప్రింట్ అయిపోతుంది. ఖచ్చితంగా ఈ ఫ్లోలో వెళ్తే ఎప్పటికీ మర్చిపోలేవు. అంటే మన ఎపిసోడ్ 80లో మనం లైకోపోడియం గురించి డీప్ డైవ్ చేద్దాం. ఓ, అది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అవును, కల్కేరియా భద్రతను, నెమ్మదితనాన్ని కోరుకుంటే ఆ లైకోపోడియం అధికారాన్ని కోరుకుంటుంది. కాని లోపల మాత్రం భయంకరమైన మేధోపరమైన అభద్రతా భావం ఉంటుంది. దానికి తోడు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా. అవును, ఆ కాంట్రాస్ట్ని మనం నెక్స్ట్ సెషన్లో విశ్లేషిద్దాం. తప్పకుండా. సో ఆ వ్యత్యాసాన్ని మనం తదుపరి సెషన్లో చూద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. వాసుదేవ.